మనం నిన్నే మాట్లాడుకున్నాం. వైసీపీ అంటేనే సైకోల పార్టీ. జగన్మోహన్ రెడ్డి కానించి కింద స్థాయి నాయకుల వరకు అందరూ సైకోలే. ఈ సైకోగాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా, లేదంటే ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా జరిగితే బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన పోరాటం చేస్తారు. మనం చూసిందే అది. నిన్న సిదిరప్పలరాజుని అరెస్ట్ చేయగానే జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ ఏసేసాడు. అలా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసని. ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి కూడా ఒక వీడియో మాట్లాడాడు. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి వినిపిస్తా వినండి. మీరు ఆరంభించారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగింపు పలుకుతుంది. సరే, ఖచ్చితంగా మీరు తీసుకున్న గోతుల్లో, మీరు పెట్టినటువంటి అక్రమ కేసుల్లో భవిష్యత్తులో మీరే కూరుకుపోతారు. ఈ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోండి. సరే, మాజీ మంత్రుల్ని, మాజీ మంత్రి కొడుకులని, మాజీ స్పీకర్లని శుద్ధపూసలు కాదురా సవట. సిద్దిరప్పలరాజు ఏమి శుద్ధపూస కాదు, వాళ్ళ కొడుకేమి శుద్ధపూస కాదు, ఆ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏమి శుద్ధపూస కాదు. ఏం చేశాడు తమ్మినేని సీతారాం? మళ్ళీ చెప్పమంటారా మమ్మల్ని? క్లియర్గా చెప్తా విను. ఒక వ్యక్తి బతుకొండగానే ఆ బ్రతుకున్న వ్యక్తి చనిపోయాడని చెప్పేసి ఒక ఫేక్ సర్టిఫికెట్ ఒకటి సృష్టించి ఆయనకి లేని వారసురాలు, ఆయనకి ఒకే ఒక కొడుకు అయితే ఇంకొక వారసురాలు, లేని వారసురాలు ఉన్నారని చెప్పేసి ఒడిశా నుంచి ఒక మహిళను తీసుకొచ్చి ఆయన కూతురుగా చిత్రీకరించి, ఆ కూతురుగా చిత్రీకరించిన ఆమె తమ్మినేని సీతారాం వాళ్ళ కొడుకుకి ఆ ఆస్తిని అమ్మినట్టుగా తమ్మినేని సీతారాం కొడుకు పేరు మీద ఆ ఆస్తిని రాయించేసుకున్నారు. మీరు 2023 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు కదా, దాని ద్వారాగా. అమాయకుడు కాదు, శుద్ధపూస కాదు, అదేదో నోట్లో ఏలు పెడితే కొరకన అమాయకుల్లా మాట్లాడతావేంటి? ఈ సిద్దిరప్పలరాజు ఏం చేశాడు? కొడుకు రోడ్డు ప్రమాదం అంటే ఒక బైక్తో ఒక వ్యక్తిని గుద్దేశాడు. ప్రమాదంలో ఆ వ్యక్తి ఎవరైతే గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేయాలా వద్దా? స్టేషన్కి తీసుకెళ్ళి ఇగో పలానా యాక్సిడెంట్ జరిగింది, దానికి కారణం మా అబ్బాయి, చట్టపరమైన చర్యలు మీరు ఏం తీసుకుంటారో మీరు తీసుకోండి, తర్వాత చట్టపరంగా మేము ఎలా ముందుకెళ్ళాలో అలా ముందుకెళ్తామని చెప్పి తన బాధ్యతని తను నెరవేర్చాలి. కానీ ఏం చేశాడు? కొడుకుని కారులో ఎక్కించుకొని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆ గాయపడిన వ్యక్తిని పరామర్శించడానికి కానీ చూడడానికి కానీ వెళ్ళాలి. ఆ వ్యక్తి చనిపోయాడు, వదిలేసాడు. చనిపోయిన తర్వాత అయినా సరే ఆ కుటుంబాన్ని పరామర్శించారా మీరు? లేదు. ఏకంగా ₹1,00,000 ఇచ్చేస్తానన్నాడంట. ₹1,00,000 ఇచ్చేస్తానని చెప్పి ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో, ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని వాళ్ళ ఇంట్లో పని మనిషి కింద ఉండమన్నారంట. ఎంత అన్యాయం అండి ఇది! ఒక పక్కన ప్రమాదానికి కారణమైన కొడుకుని కాపాడుకునేందుకు తారుమారు అంటే సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం, కొడుకు ప్లేస్లో వేరొక వ్యక్తిని చూపించే ప్రయత్నం చేశారు. ఇన్ని డ్రామాలు ఆడితే ప్రభుత్వం చూస్తా కూర్చోవాలా? పైగా ఇక్కడికి వచ్చి ఈడు అడవిలో అరిచేస్తున్నాడు. ఈడు అడవిలో అరుపులుగాడు. ఎప్పుడు అడవిలోనే మాట్లాడతాడు. ఇంకా మాట్లాడు. మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎంపీలని, జర్నలిస్టుల్ని ఎవరిని వదలకుండా మీరు కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ చోటి కర్మ మరునాడే అనుభవించక తప్పదని ఖచ్చితంగా అతి త్వరలోనే మీరు దీనికి అనుభవిస్తారన్న విషయం ఖచ్చితంగా రాబాయ్. ఎవడు తప్పు చేస్తే వాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఎవడు పాపం చేస్తే ఆ పాపానికి ఆడే కొట్టుకుపోతాడు. ఎవడు దుర్మార్గం చేస్తే ఆ దుర్మార్గానికి ఆడే నాశనం అయిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు తెలుస్తారు. ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం అయ్యింది, కనీసం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించకుండా, కనీసం వాళ్ళకి ఆర్థికంగా నిలబడకపోక మీరు తీసుకున్న స్టాండ్ ఏంటండి? సిద్దిరప్పలరాజు కుటుంబాన్ని పరామర్శిస్తారా? ఇవాళ సిద్దిరప్పలరాజుని సపోర్ట్ చేస్తున్నారా మీరు? ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉంటుందా అండి? ఇక్కడ ఈ ఇష్యూని ఎవడైనా రాజకీయం చేయాలని చెప్పేసి ఎవడైనా అనుకున్నాడా? అనుకోవాలి. నిన్న మొన్నటి దాకా సిద్దిరప్పలరాజుని ముట్టుకోవాలి కానీ, లేదంటే కేసులు పెట్టాలని ఆలోచన ఎవరికి లేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే మెల్లిగా ఈ ఇష్యూని ఎలాగోలాగా బీసీ కులానికి ఆపాదించేసి, అదిగో బీసీ నాయకుడు సిద్దిరప్పలరాజు మీద కక్ష కట్టేశారు, బీసీని ఎదగనవ్వట్లేదని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఆ బోటు ప్రమాదం జరిగింది కదా సముద్రంలో, అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడతాడో, ఆ బాధితులను పరామర్శించి మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన సిద్దిరప్పలరాజు కొడుకుని మర్డర్ కేసులో ఇరికించాడండి, బీసీని తొక్కేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మెల్లిగా అంటించాడు. అంటించిన తర్వాత ఒక 2-3 రోజులు కామ్గా ఉన్నారు. ప్రభుత్వం ఏమీ పెద్దగా చర్యలు తీసుకున్నట్టు ఏం కనబడాల. సిద్దిరప్పలరాజు కొడుకుని ఆట రిమాండ్కి వేసేలే, అదేదో చట్టపరంగా ఏదో చేయాలని చెప్పి జరుగుతూనే ఉంది. దాన్ని సాకుగా తీసుకొని మెల్లిగా
నిన్న కాక మొన్న సిద్దిరప్పలరాజును పరామర్శించడానికి ఆ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పంపించారు. వాళ్ళు అక్కడికెళ్ళి నాకు విచిత్రం అనిపించింది. నాకు ఎంత బాధ అనిపించిందంటే, బాధిత కుటుంబాన్ని వదిలేసి నిందితుల్ని పరామర్శించడం అంటే బాధ కదా! ఆళ్ళు అక్కడికెళ్ళి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాడు. అదిగో బీసీల మీద మీరు కేసులు పెడతారా? మెల్లిగా కులాన్ని తీసుకొచ్చేసాడు కదా! మెల్లిగా కుల రాజకీయాలు చేసి, ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొడదాం అనే ప్రయత్నం మెల్లిగా స్టార్ట్ చేశారు. ప్రభుత్వం అంతా చూస్తూ వదిలేత్తదనుకున్నారా? అంత పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆహా! ఈళ్ళు మొదలెట్టారులే అబ్బాయి. అట్టా కాదు ఈడి సంగతి అని చెప్పేసి ఎత్తి లోపల పడేసింది. ఇవాళ మళ్ళీ బేదేడుపులు. దీని అంతటికి కారణం మీరు కాదండి. పైగా కులాల మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేసింది కాకుండా ఇక్కడికొచ్చి శాపనార్థాలు అరిచేసుకో ఎంతసేపు అడవిలో అరిచేయడమే కదా! నీకు వెంకటరెడ్డి అని కాదురా, అడవిలో అరుపులు అని పేరు పెట్టాలి నీకు. నువ్వు దానికి కరెక్ట్‌గా సెట్ అవుతావు. మాట్లాడు ఇంకా. సీదిరి అప్పలరాజు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ ఫ్యామిలీ అండగా నిలబడుతుంది. మంచిది. సీదిరి అప్పలరాజు గారి తప్ప దాంట్లో ఎక్కడా లేదు. వాళ్ళ కొడుకు మీద కూడా ఆరోపణ ఉంది తప్ప అది ప్రూవ్ అవ్వలేదు. మాలేసుకున్నావు. ఏదో ఒక మాలేసుకున్నావు. వారాహి మాలో ఏదో ఒక మాలేసుకున్నావు. కనీసం ఆ మాలకన్నా విలువరా. నేను అరే అనాలన్నా సరే బాధేస్తుంది. కానీ ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు కదా గనక తప్పట్లేదు ఇంకా. ఆరోపణలా నిరూపణ కాలేదా? సవట ఒకసారి చూడయి. తన తప్పు తాను ఒప్పుకొనే లొంగిపోయాడు పోలీసుల ముందు. నేనే నడిపాను, నేను గుద్దిన వాళ్ళనే చనిపోయాడు అని చెప్పేసాను. రిమాండ్లో ఉన్నాడు సవట. నీకు ఆ మాత్రం తెలీదా? ఆరోపణ మాత్రమే వచ్చిందా? వీళ్ళు చూసారా ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో. ఒక వ్యక్తి అంటే చావుకి కారణం ప్రమాదమే, కావాలని చంపేశారని చెప్పేసి మేము అనం. కానీ గుద్దేసి పారిపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు హిట్ అండ్ రన్‌కి చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయండి. అది పెద్ద నేరం అది. గుద్దేసి పారిపోతారా? కనీసం మనిషి బతికాడో ఉన్నాడో ఆ సమయంలో హాస్పిటల్ తీసుకెళ్తే బతికేవాడేమో. ఎవడికి తెలుసు? పైగా ఇక్కడికొచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడతారా? నువ్వు అన్నా చూసావా స్టార్టింగ్‌లో డైలాగు? ఈ చోట కర్మ ఈ చోటే, ఈ చోట కర్మ మరునాడే అని చెప్పి, ఈ రోజు కర్మ మరునాడే అని చెప్పేసి అన్నావు కదా! నిజంగా చెప్తున్నా, ఇలాంటి పాపపు మాటలు మాట్లాడితే పుట్టగతులు ఉండవు. పురుగులు పట్టిపోతారు. మాట్లాడటానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. కనీసం 10 మాటల్లో కనీసం ఒక 4 మాటలన్నా నిజం చెప్పండిరా. 10 మాటలు మాట్లాడితే 9.5 మాటలు అన్ని అబద్ధాలే ఉంటాయి. 1% కూడా నిజం చెప్పే ప్రయత్నం చేయరు. అన్ని అబద్ధాలే. ఆరోపణలంట. మరి ఇంకేమనాలి ఆళ్ళని? మాట్లాడు. వాళ్ళ కొడుకుని 18 సంవత్సరాల వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టి మర్డర్ కేసు పెడతారా? హత్యాయత్నం కేసు పెడతారా? హత్య చేయించారని చెప్పి కేసు పెడతారా? నేరపూరిత నరహత్య కేసు పెడతారా? నరహత్య రోడ్డు ప్రమాదం నిజంగా జరిగి ఉంటే అది నరహత్య అయిందా? సో ఇలాంటి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని అనుకుంటే ఏం కాదు. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన చెప్పు తెగిపోద్ది. నువ్వు మాట్లాడితే బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి బీసీలందరినీ తీసుకొచ్చి బీసీలందరికీ అనేది కుల పెద్దని చేసేసి బీసీలు తొక్కేస్తున్నారు అది మాటలు మాట్లాడితే చెప్పులు తెప్పలేకూడదు. మేము బీసీలమే, మాకేమీ కుల పెద్ద ఏమీ కాదు. లేదు సిద్దిరప్పలరాజు వల్ల మా బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. మా కులాన్ని ఏమి ఎక్కడికో తీసుకెళ్ళిపోలేదు. తప్పు చేసినోడికి కులాన్ని ఆపాదించొద్దు. అది బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఇంకోటి ఏదైనా సరే. ఎవడైనా తప్పు చేస్తే తప్పే. రేపు పొద్దున్న నేను ఏదైనా చేశాను అనుకో, నేను తప్పు చేసినా ఒప్పు చేసినా అది నా ఊరికే ఆగాలి తప్పితే నా కులాన్ని తీసుకొచ్చి ముందెట్టకూడదు. ఇది ఎక్కడ దిక్కుమాలతనమండి? పైగా బీసీలందరినీ తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి అది గతం పోయింది. ఆ రోజులు పోయినాయి. ఆ పప్పులు ఎక్కడ ఉడకవు ఇంకా. నేరస్తుడికి కులం లేదు. తప్పు చేసినోడు ఎవడైనా సరే వాడిని వాడిగా చూడాలి తప్పితే వాడి ముందు కులాన్ని అంటగట్టేసి కులాన్ని ముందెట్టేసి వాడు ఏదో కుల పెద్దలాగా వాళ్ళు ఏదో కులం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, కులం అంతా కూడా ఆడి వల్లే అభివృద్ధి చెందినట్టు ఇలాంటి అప్పాబయ్య డైలాగులు చెప్పద్దు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అనేక సేవలు అందించినటువంటి సీదిరి అప్పలరాజు గారి మీద తప్పుడు కేసు పెట్టారనేది వాస్తవం. అక్కడ ఎవరైతే గౌతు శిరీష ప్రోద్బలంతో పోలీసులు రాజకీయంగా డైరెక్ట్ గా గౌతు శిరీష్ గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీదిరి అప్పలరాజు గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలనే ప్రయత్నం చేశారు. ఏమంత పెద్ద పనుడే బాబు, నాకు అర్థం కావట్లా. సీదిరి అప్పలరాజు ఏమంత పెద్ద పనుడు అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఒక పాడ పేరుకి మాత్రం డాక్టర్ అంతే. నోరిప్తే లేఖితనం తప్పితే ఏమీ కనపడదు. అంత పరమ బోకు భాష. లేగ్గాడు నేను అనకూడదేమో కానీ ఇలాంటి పదాలు చెప్తున్న ఉదాహరణకి. నోరు తెరిస్తే అన్ని లేఖి మాటలు మాట్లాడతారు. చిన్న లేదు పెద్ద లేదు, సంస్కారం అసలే లేదు.
డాక్టర్గా అనేక సేవలు అందించేసాడండి. రాజకీయంగా మీరు ఎదుర్కోలేకపోతున్నారండి. ఏమంత పెద్ద పేరుందని చెప్పేసి నేను స్టేట్ లెవెల్ నాయకులు అనుకుంటున్నారండి మీరంతాను. నాకు అర్థం కావట్లా. అంత సినిమా ఏమీ లేదు. మీరు ఎక్కువ ఊహించేసుకొని సిద్దిరా అప్పలరాజుని ఎక్కువగా లేపమాకండి. చాలు లేపిన వరకి. సిద్దిరా అప్పలరాజు ఇవాళ అరెస్ట్ అవ్వడానికి కారణమే మీరు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే ఇంటికి నాయకులు పంపించేసి ఇది కుల రాజకీయం, కులాన్ని ముందెట్టి రాజకీయం చేయాలని చూసాడో అప్పుడే కాలిపోయింది సిద్దిరా అప్పలరాజు జీవితం. ఇదంతటికి కారణం ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి. లేదంటే ఇంటికి పరామర్శకు పంపిస్తాడా? అక్కడికెళ్ళి బీసీ కులాన్ని ముందెట్టేసి బీసీలు తొక్కేస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడిస్తారా? వదులుతారా? చూస్తా ఊరుకుంటారా? తప్పు చేసింది కాకుండా పైగా ఇక్కడికి వచ్చి మళ్ళీ కుల రాజకీయాలు చేయాలనే ప్రయత్నమా? మాట్లాడు ఇంకా. జైలుకు పంపితే జైలుకు వెళతాం, మళ్ళీ వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని, ప్రజల నినాదాలని బలంగా వినిపిస్తాం. అడవిలో అరుచుకోవడం ఇంక నువ్వు ఇంకా అడవుల్లోనే తుప్పలంటే తిరిగితే ఇంకా అక్కడ యాక్ట్ చేయడమే. నేను చేస్తాను ఈ రూమ్ లోకి వచ్చి చేయలా చూపించేసి డామ్ డూమ్ డకారం టప్ అంటాను నేను కూడా. ఈ పిచ్చి మాటలు మానేయంట్రా. మన ప్రతాపాలన్నీ కూడా ఎవడో లేనప్పుడు రూముల్లోనో లేదంటే దూరంగా అడవిలోకి వెళ్ళిపోయి కెమెరా పెట్టుకొని చేతులు ఏలి చూపించేసుకోవడం ఏంటి ఇంకా. ఈ పనికిమాల మాటలు మానేసి వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చెయ్యండి. వద్దు ఈ విషయాలు మీరు అనవసరంగా ఎక్కువగా స్పందించి ఉన్న పరువు తీసుకోమాకండి. మీకు ఏదన్నా చేతనైతే ఆ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కనీసం ఎంతో కొంత నిన్న 15 లక్షల రూపాయలు పార్టీ తరపు నుంచి ఇచ్చారు. ప్రభుత్వం తరపు నుంచి కొంత, పార్టీ తరపు నుంచి కొంత, ఒక 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. కనీసం వీలైతే కనుక అలాంటి చేసే ప్రయత్నం చేయండి. 15 లక్షలు వద్దు, ఒక 5 లక్షలు 6 లక్షలు ఇవన్నీ వద్దు. ప్రమాదం జరిగినప్పుడే ఎన్ని ప్రమాదాలు జరగట్లేదు, రోడ్డు ప్రమాదాలు ఏం కొత్త? మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, రోజు ఎక్కడో దిక్కున ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రమాదాలు ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. జరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇంకోటో ఏ డబ్బులు ఏదో డబ్బులు ఉంటా వస్తూ ఉంటాయి. ఆ డబ్బులన్నింటినీ కూడా పోలీసుల సమక్షంలోనో లేదంటే పెద్దల సమక్షంలోనో అటు నుంచి కొంతమంది ఇటు నుంచి కొంతమంది ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటారు. పోలనయ్యా ఎలాగ మనిషి చనిపోయాడు, ఏదో ప్రమాదం జరిగింది అని అనుకోని సంఘటన, మనిషిని మనం ఎలాగ తీసుకురాలో ఇంత ఇస్తాం. ఆర్థికంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు, కుటుంబ పెద్దను కోల్పోయారు, వాళ్ళు కూడా బతకాలి కాబట్టి తప్పు మా వైపు కూడా ఉంది కాబట్టి మేము ఇగో మా తరపు నుంచి మేము ఇంత ఇవ్వగలుగుతామని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకుంటాం. మెజారిటీ జరిగేది ఇదే. ఇది ఎవడు ఒప్పుకున్నా కానీ ఎవడు ఒప్పుకోకపోయినా గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఇదే. అది మన అందరికీ తెలిసిందే. పోనీ అలాగా వెళ్ళి పోలేమో జరిగింది ఏదో జరిగింది, 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లల పేరు మేము ఎంతో కొంత డిపాజిట్ చేస్తాం, నీకు సరిగా ఇల్లు లేదు కదా ఇక ఖర్చులకి ఇంత ఇస్తాం మేము, అవసరమైతే ఎంతో కొంత ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టి ఇల్లు ఏదైనా కట్టిస్తాం. సింపుల్గా ఎన్ని వద్దు 10 లక్షల రూపాయలు ఇచ్చేసి వచ్చేది అయిపోయింది. పోనీ 5 లక్షలైనా సరే ఇవ్వడానికి చేతులు రాలా, ఏకంగా 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను. అంటే ఒక మనిషిని చంపేసి ఆ మనిషి ప్రాణానికి కట్టిన విలువ ఎంత అంటే 1,00,000 రూపాయలు. సిగ్గు అనిపించట్లా? పైగా దానికి తోడు మళ్ళీ ఎవరైతే అతని దానయ్య భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని సిద్దిరా అప్పలరాజు ఇంట్లో పని మనిషి కింద రమ్మన్నారు. ఇంతకు మించిన అన్యాయం ఉంటుందా? ఇంతకు మించిన దారుణం ఉంటుందా? అవన్నీ అడిగితే ఈడేమో అడవిలోకి వెళ్ళి అరిచేస్తున్నాడు. వీడు అడవిలో అరుపులు, పెద్ద పెద్ద కేకలు, ఏళ్ళు ఎలా చూపించి ఏంటిది? క్రికెట్ స్టేడియంలో ఎంపైర్ అనుకుంటా పెట్టు నువ్వేమన్నా. ఇంక ఈ మాటలు మానేస్తే బాగుంటుంది అబ్బాయి. జనాలు మీ మొక్కను ఊసేస్తున్నారు తుక్కుమని చెప్పేసి అని. ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసి చూసుకో ఒకసారి. ఒక్కడు మీ తరపున మిమ్మల్ని సమర్థిస్తూ ఒక కామెంట్ పెడితే ఒట్టు, అందరూ మిమ్మల్ని పచ్చి బూతులు తట్టడమే. ఆ సాక్షిలో కావచ్చు, ఆ సాక్షి టీవీలో డిబేట్లో కావచ్చు. కనీసం ప్రజల నుంచి వచ్చే స్పందన ఏమవుతుందో కనీసం అది కూడా చూసుకోరా అండి. ఎలాగ మన పేటీఎం ఇంకా కొన్ని సందర్భాలు వాళ్ళేనయ్యాం, వాళ్ళు వాస్తవాలు ఒప్పుకుంటారు. ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు తలదొచ్చరు. మీరు మరీ నిశానిగాల్లో ఉన్నారు. కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.